హాయ్ ఫ్రెండ్స్! ఇంక ఇవాళ అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. రెసిపీ చూస్తే మీకే అర్థమవుతుంది గదా! ఇంకా మనకి వింటర్ స్టార్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా జలుబు, దగ్గు, గొంతు రాపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గదా! సో, ఇవన్నిటికి చెక్ పెట్టాలంటే మనం వింటర్ సీజన్‌లో కంపల్సరీగా తీసుకోవాల్సింది సూప్స్ అనమాట. ఈ సూప్స్ అయితే గిన ఇంట్లోనే మనం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా సూప్స్ ఉంటే గిన జలుబు, దగ్గు ఘాటుగా ఉంటాయి గాబట్టి సో, కంపల్సరీగా ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పికి చెక్ అయితే పెట్టేయొచ్చు. ఇంక నేనైతే గన ఇంట్లో ఉండే వాటి ఇంగ్రీడియెంట్స్‌తోనే నేను ఈ సూప్ అనేది ప్రిపేర్ చేశాననమాట. అంటే ఎటువంటి కార్ను, ఇంకా సాసెస్, వెనిగర్ ఇవన్నీ యాడ్ చేస్తుంటారు కదా! సోయా సాస్ ఇవన్నీ. సో, ఇవేమీ లేకోకుండా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్‌తోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కార్న్ వాడకోకుండా మన ఇంట్లో ఉండే పిండిలుంటాయి గదా! జొన్న పిండి, రాగి పిండి ఇలాంటివి ఉంటాయి గదా! ఈ పిండిలతో అయితే నేను సూప్ అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇందుకోసం అయితే గన సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా చేసుకోవాలి ఈ సూప్స్‌కైతే గన. ఇంకా అల్లం, వెల్లుల్లి, ఆనియన్, క్యారెట్, ఇంకా బీన్సు అలాగే మీ దగ్గర ఉన్నాయంటే గన ఎల్లుల్లి కాడలుంటాయి గదా! అదే ఏమంటారు ఎర్రగడ్డ కాడలుంటాయి గదా! సో, అవేసుకున్నా గూడా చాలా బావుంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్ అండి. అవేసుకున్న ఈ సూప్స్‌లో చాలా బావుంటాయనమాట. ఇందుకోసం అయితే గన ఒక గిన్నె పెట్టేసుకొని లైట్‌గా ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్‌లో హాఫ్ స్పూన్ ఏసుకున్నా మనకు సరిపోతుంది. అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్ వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు. ఆటోమేటిక్‌గా మనకి ఈ వెజిటబుల్స్ తీసుకుంటాం గదా! వీటిలో నీరు అదే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో, తొందరగా మగ్గిపోతాయి. ఎటువంటి ఎక్కువ ఆయిల్ వేసి ఇవేం కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట. కాస్త ఆయిల్ తక్కువే వేసుకోవాలి ఈ సూప్స్‌లో. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అనేటివి వెజిటబుల్ ఫ్లేవర్స్ అనేటివి మంచిగా తెలుస్తాయి. ఇంకా అలాగే అల్లం, వెల్లుల్లి, కార్న్ మిగతా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఉల్లికాయలు కూడా యాడ్ చేసుకోండి అని చెప్పాను గదా! ఇంక ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్తంత పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ పసుపు మనం వింటర్‌లో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు ఇటువంటికి చెక్ పెట్టేయచ్చు. యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది గదా! పసుపు అనేది. సో, అందుకనేసి లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసేయాలి. ఇంక ఈ విధంగా మూత పెట్టామంటే ఆటోమేటిక్‌గా మనకు కుక్ అయిపోతాయి. చూసారు గదా! ఇలా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది. కార్న్ గానీ, క్యారెట్ గానీ, ఆనియన్ ఏవైనా సరే. ఇంక ఇది కాస్త హెల్తీగా అని చెప్పాను గదా! సో, ఇదైతే గదా నేను జొన్న పిండితో అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మనం వాటర్ కాంటెంట్ ఎంత మందికి చేస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 మెంబర్స్ కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేశాను. ఇంగ ఈ వాటరు బాగా బాయిల్ అయ్యేంత వరకు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెప్పర్ అనమాట. అదే మిరియాలు. మిరియాల పౌడర్ వేయడం వల్లనే మనకి ఈ సూప్ అనేది ఘాటుగా తయారవుతుంది. అల్లం, వెల్లుల్లి వేసాం కదా! ఈ మూడింటి వల్ల ఈ సూప్ అనేది ఘాటుగా ఉంటుంది. కొంచెం సూప్స్ అనేటివి ఘాటుగానే ఉండాలి. ఇంకా లేదు పిల్లలకి చేస్తున్నామంటే కాస్తంత మిరియాలనేవి తగ్గించుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అందుకైతే కూడా ఒక 20 మిరియాలు తీసుకున్నాను. అలాగే ఇంక హెల్తీగా అని చెప్పాను కదా! నేనైతే కూడా జొన్న పిండితో అయితే ఈ సూప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక దీని ప్లేస్‌లో మీరు రాగి పిండి గానీ, కార్న్ పౌడర్ గానీ ఇవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా రాగి పిండి ఈ వింటర్‌లో తీసుకోకూడదండి. ఎందుకంటే అది చల్లగా చేస్తుంది కదా! సో, అందుకనేసి నేనైతే రాగి పిండి అనేది తీసుకోకుండా దాని ప్లేస్‌లో ఇలా జొన్న పిండి అయితే తీసేసుకొని ఒక గిన్నెలోకి 2 స్పూన్ల జొన్న పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఉంటలు లేకోకుండా మంచిగా కలిపేసుకొని ఆ వాటర్‌ని ఇందులో బాగా మరిగేటప్పుడు యాడ్ చేశామంటే మనకు తొందరగా బాయిల్ అనేది అయిపోతుంది. ఈ వాటర్ అంతా కాస్తంత చిక్కబడేలోపు ఇందులోకి మెత్తగా దంచుకున్న మన మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా కొత్తిమీర లేదు అనుకుంటే చెప్పాను కదా! స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సూప్‌లో చూసారు కదా! ఎంత థిక్‌గా తయారైపోయిందో సూప్ ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు ఉండాలనమాట. తాగడానికి చాలా బావుంటుంది. మళ్ళీ చల్లగా అయిపోయిందనుకోండి నీళ్ళు నీళ్ళు అవుతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ సూప్ అనేది సర్వ్ చేసేసుకుంటే చాలా బావుంటుంది. దగ్గు మీకు చెప్తూ ఉన్నాను గదా! జలుబు, గొంతు నొప్పి వీటన్నిటికైతే గూడా ఉపశమనం అనేది కలిగిస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తది. అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.